సృజనాత్మక నైపుణ్యాలను సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ సైన్స్ యూనివర్సిటీ గత కొద్ది రోజులుగా వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుంది. వర్సిటీలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయంటూ పూర్వ విద్యార్థులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఆర్కిటెక్చర్, ఫైన్స్ ఆర్ట్స్ రంగాల్లో మరింత ఉన్నత స్థాయికి చేరుకునేందుకు కృషి చేస్తున్న తరుణంలో జేఎన్ఎఫ్ఆర్యుపై ఆరోపణలు రావడం విస్మయానికి గురిచేస్తుంది. యూనివర్సిటీలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ కార్యదర్శికి, సాంకేతిక విద్యా కమిషన్, తెలంగాణ ఉన్నత విద్యామండలికి జేఎన్ఎఫ్ఆర్యు పూర్వ విద్యార్థులు లేఖలు రాశారు. యూనివర్సిటీ ప్రస్తుత ఇన్ఛార్జ్, వైస్ ఛాన్సలర్ అక్రమ పద్ధతుల్లో పదోన్నతులు కల్పిస్తున్నారని, ఇది ఆర్థికపరమైన నష్టాలకు దారితీస్తున్నదని వారు ఆరోపించారు. నకిలీ పత్రాలతో పదోన్నతులు కల్పిస్తున్నారని, అర్హత లేని వారికి కూడా కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ కింద లబ్ధి చేకూరుస్తున్నారని పేర్కొన్నారు. తక్షణమే ఒక పూర్తి స్థాయి వైస్ ఛాన్సలర్ను నియమించాలని, ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకునేంత వరకు ప్రస్తుత ఇన్ఛార్జ్, వైస్ ఛాన్సలర్ను ఆ పదవి నుంచి తొలగించాలని పూర్వ విద్యార్థులు డిమాండ్ చేశారు. ఇక యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ను అమలు చేస్తున్నారని, దీనివల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతున్నదని జేఎన్ఎఫ్ఆర్యు పూర్వ విద్యార్థులు ఆరోపించారు. యూజీసీ నిబంధనల ప్రకారం యూజీ డిగ్రీకి, పీజీ డిగ్రీకి మధ్య కనీసం 2 ఏళ్లు వ్యవధి ఉండాలి. కానీ ప్రస్తుతం సిఏఎస్కు దరఖాస్తు చేసుకున్న వారిలో 1 సంవత్సరం వ్యవధి ఉన్నవారు కూడా ఉన్నారని, ఇది నిబంధనలకు విరుద్ధమని పూర్వ విద్యార్థులు అంటున్నారు. పెద్ద మొత్తంలో ఆర్థిక ప్రయోజనాలను ఆశించి ఇన్ఛార్జ్, వైస్ ఛాన్సలర్ ఈ సిఎస్ ప్రక్రియను నిర్వహిస్తున్నారని పూర్వ విద్యార్థుల సంఘం ఆరోపించింది. యువతకు సృజనాత్మక నైపుణ్యాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ గత కొద్ది రోజులుగా వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుంది. వర్సిటీలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయంటూ పూర్వ విద్యార్థులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని లైవ్లో మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, చెప్పండి, వర్సిటీలో అవినీతి అక్రమాలకు అడ్డు లేకుండా పోతుందనేసి పూర్వ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఏంటి దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ. జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో గత కొద్ది రోజులుగా అవినీతి అక్రమాలు అయితే చేసుకుంటాయంటూ కూడా పూర్వ విద్యార్థులు ఏదైతే ఉన్నత విద్య మండలికి కావచ్చు, అదేవిధంగా సాంకేతిక కమిషన్ కావచ్చు, అదేవిధంగా విద్యాశాఖ కార్యదర్శికి కూడా లేఖ రాసిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఏవైతే యూనివర్సిటీకి ఇన్ఛార్జ్, వైస్ ఛాన్సలర్ గా ఉన్నటువంటి వ్యక్తి మాత్రం తన సొంత ప్రయాణాల కోసం, ఆర్థిక అవసరాల ప్రయాణాల కోసం మాత్రం అర్హత లేని వారి అందరికీ కూడా ప్రమోషన్లు ఇస్తూ డబ్బులు దండుకుంటున్నాడని చెప్పేసి ఒక ఆరోపణలు అయితే వస్తున్న క్రమంలో పూర్వ విద్యార్థులు మాత్రం విద్యాశాఖ మండలికి అయితే లేఖ రాసిన పరిస్థితి కనబడుతుంది. గత కొద్ది రోజులుగా మాత్రం సాంకేతిక ఏదైతే పరిజ్ఞానం అందించే జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ లో మాత్రం గత కొద్ది రోజులుగా మాత్రం అవినీతి అక్రమాలు అయితే చోటు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఏదైతే సిఎస్ కింద మాత్రం ఏదైతే యూజీసీ నిబంధనల ప్రకారం ప్రమోషన్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఏదైతే ప్రమోషన్లు ఇచ్చే క్రమంలో యూజీకి, అదేవిధంగా పీజీ డిగ్రీకి మధ్య 2 సంవత్సరాల గ్యాప్ ఉండాలి. ఆ గ్యాప్ లేకున్నా కూడా 1 సంవత్సరం ఆ గ్యాప్ ఉన్నంత మాత్రాన కూడా వాళ్ళందరికీ కూడా ఆ ప్రమోషన్లు ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఆ పూర్వ విద్యార్థులు మాత్రం ఆందోళన చెందిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఏదైతే జేఎన్టీ ఉందో దీనికి సంబంధించి మాత్రం సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానం అందించే యూనివర్సిటీలో ఇలాంటి అక్రమాలు చోటు చేసుకోవడం మాత్రం విద్యార్థులను కలవరపరుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే నైపుణ్యం లేనందరికీ కూడా ప్రమోషన్లు ఇవ్వడంతో ఇది ఆర్థికపరమైన చర్యకు దారితీస్తుందని చెప్పేసి మాత్రం విద్యార్థులు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద అయితే ఏదైతే ఇన్ఛార్జి వీసీ ఉన్నాడో అతన్ని తక్షణమే ఆ పదవి నుండి తొలగించాలి, అంతేకాకుండా పర్మనెంట్ వీసీని అక్కడ వెయ్యాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని విద్యార్థులందరూ కూడా కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద అయితే ఏదైతే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో మాత్రం అనేక అక్రమాలకు దారితీసిన పరిస్థితి కనబడుతుంది. శ్యామ్, అలాగే యూజీసీ స్కీమ్లో దాదాపు పీజీకి, యూజీసీకి 2 ఏళ్ల వ్యవధి గ్యాప్ అనేది ఉంటుంది. 1 ఇయర్ గ్యాపే ఉందంటూ పూర్వ విద్యార్థులు కూడా ఆరోపణలు చేస్తున్నారు. దీనిపైన ఇప్పుడున్న వైస్ ఛాన్సలర్ని కాకుండా మరొకరిని ప్రత్యామ్నాయంగా తీసుకురావాలనేసి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చెప్తున్నారు. దీనిపైన ఏమైనా యూనివర్సిటీ స్థాయిలో చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? అంటే యూనివర్సిటీలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా పూర్వ విద్యార్థులు కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే అయితే యూజీ కోర్సు కావచ్చు, అదేవిధంగా పీజీ కోర్సు మధ్యలో 2 సంవత్సరాల గ్యాప్ ఉన్న వారికి మాత్రమే అయితే మన
మాత్రం వాళ్ళకి మాత్రం ప్రమోషన్లు ఇవ్వాలి. కాకపోతే మాత్రం యుఎస్ కింద మాత్రం చట్ట విరుద్ధంగా వాళ్లకు మాత్రం ప్రమోషన్లు ఇస్తున్న నేపథ్యంలో పూర్వ విద్యార్థులు మాత్రం ఆందోళన చెందుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆ పూర్వ విద్యార్థులు విద్యాశాఖ కార్యదర్శికి కావచ్చు, అదేవిధంగా సాంకేతిక కమిషనర్ కు, అదేవిధంగా ఉన్నత విద్యా మండలికి కూడా వీళ్ళు కంప్లైంట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. వాళ్ళు మాత్రం విద్యార్థులు ఒకటే కోరుతున్నారు, ఏదంటే ఈ సొంత ప్రయోజనాల కోసం, ఏదైతే ఆర్థికపరమైన ప్రయాణాల కోసం ఎవరైతే ఇన్ఛార్జి వీసీ ఉన్నాడో అతను ప్రమోషన్లు ఇస్తున్న నేపథ్యంలో వారిపైన చర్యలు తీసుకోవాలి, అతన్ని విధుల నుండి తొలగించాలి, అంతేకాకుండా ఒక పర్మనెంట్ వీసీని నియమించాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వానికి మాత్రం వీలైతే వినిపించుకున్న పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వం నుండి స్పందన వచ్చే అవకాశం ఉంటుంది. శామ్, మీరు హోల్డ్లో ఉండండి. అలాగే ఎస్ఎఫ్ఐ సెక్రటరీ, స్టేట్ సెక్రటరీ టి నాగరాజు లైవ్లో ఉన్నారు. నాగరాజు గారు చెప్పండి, ఏంటి యూనివర్సిటీ స్థాయిలో అక్రమాలకు అవినీతికి అదుపు లేకుండా పోతుందనేసి అక్కడ ఉన్నటువంటి పూర్వ విద్యార్థులు ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ని కాకుండా కొత్తగా ప్రత్యామ్నాయంగా మరో వైస్ ఛాన్సలర్ని తీసుకురావాలనేసి చెప్తున్నారు. ఏం చెప్తారు నాగరాజు గారు? ఖచ్చితంగా ఏదైతే మరి జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్కి సంబంధించినటువంటి యూనివర్సిటీలో మరి కొత్త యూనివర్సిటీ అంటే రెగ్యులర్ వీసీని నియమిస్తే కనుకనే ఇలాంటి నకిలీ ఫేక్ సర్టిఫికెట్స్కి సంబంధించినటువంటి కావచ్చు, అదేవిధంగా పదోన్నతుల విషయంలో కావచ్చు. కాబట్టి ఏదైతే ఇన్ఛార్జ్ వీసీ అయితే తనకు సంబంధించినటువంటి వ్యక్తులను కావచ్చు, తనకు ఏదైతే నచ్చినటువంటి వ్యక్తులకు కావచ్చు, అలాంటి వాళ్ళకు మాత్రమే ఇట్లాంటి అడ్మిషన్ అంటే పదోన్నతులు కల్పిస్తారు. ఎందుకంటే ఒక పూర్వ విద్యార్థులు క్లియర్గా చెప్తా ఉన్నారు, ఏమని, మాకు ఇక్కడ ఏదైతే సరైనటువంటి ఫ్యాకల్టీ నియమించడం లేదు, యాజ్ పర్ యూజీసీ నామ్స్ ప్రకారం కానీ, మరి ఏదైతే యూనివర్సిటీ గ్రాంట్స్ ప్రకారం సంబంధించిన విషయంలో కానీ, మరి పూర్వ విద్యార్థులు క్లియర్ చెప్తున్నప్పుడు కూడా ఒక హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ గారికి కావచ్చు, సంబంధించినటువంటి ఉన్నత శాఖ సెక్రటరీ కావచ్చు, ఒక కంప్లైంట్ చేసినప్పుడు మరి పక్కనే ఉన్నది. ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ సంబంధించిన ఆఫీస్ కావచ్చు, ఫైన్ ఆర్ట్స్కి సంబంధించినటువంటి యూనివర్సిటీ కావచ్చు, పక్కనే ఉన్నది. మరి ఎందుకు చర్యలు తీసుకుంటలేరు అంటే, ముఖ్యంగా ఏదైతే అర్హత లేనటువంటి ఈ వ్యక్తుల పట్ల ఇన్ఛార్జి వీసీకి మరి ఏదైతే మరి హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ పూర్తి స్థాయిలో వత్తాసు పలుకుతున్నటువంటిది క్లియర్గా అర్థమవుతున్నది. ఎందుకంటే ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు పూర్తి స్థాయిలో వెంటనే చర్యలు తీసుకోవాలి. లేకుంటే ఒక ఆర్కిటెక్చర్ సంబంధించిన విషయంలో కావచ్చు, మరి అదేవిధంగా ఫైన్ ఆర్ట్స్కి సంబంధించినటువంటి విద్యార్థులకు పూర్తి స్థాయిలో అన్యాయం జరుగుతుంది. ఆ అన్యాయం జరిగినప్పుడు మరి ఎవరు బాధ్యత వహిస్తారు? కాబట్టి వెంటనే మరి ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ కానీ వెంటనే తీసివేయాలి. అదేవిధంగా అదే వైస్ ఛాన్సలర్కి సంబంధించినటువంటి ఏదైతే పదోన్నతులు కల్పించిందో వాళ్ళందరినీ కూడా మరి వెంటనే మరి వాళ్ళ పదోన్నతులను తీసివేయాలి. అదేవిధంగా నకిలీకి సంబంధించినటువంటి ఫేక్ సర్టిఫికెట్లు ఎవరైతే పొందుపరిచిందో వాళ్ళని వెంటనే క్రిమినల్ కేసులు పెట్టి మరి వాళ్ళను ఒక చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. లేకపోతే విద్యార్థులు తీవ్ర స్థాయిలో అన్యాయం గురవుతారు. ఏదైతే విద్యా వ్యవస్థ మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికీ పట్టించుకోకపోవడం లేదు. ఎందుకంటే ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో కావచ్చు, విద్యాశాఖ ప్రక్షాళన విషయంలో కావచ్చు, అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ నకిలీ ఫేక్ సర్టిఫికెట్స్ విషయంలో, అదేవిధంగా ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ విషయంలో ఇలా క్లియర్గా కళ్ళ ముంగట విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని చెప్పినప్పుడు పూర్వ విద్యార్థులు ఒక కంప్లైంట్ రేజ్ చేసినా కూడా మరి హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ఇంతవరకు చర్యలు తీసుకోవడానికి ఆంతర్యం ఏంటిది? ఒక కార్యదర్శి ఇప్పటికి కూడా చర్యలు తీసుకోవడానికి కారణం ఏంటి? కాబట్టి రెగ్యులర్ వీసీ అయినప్పుడు ఆ రెగ్యులర్ వీసీ పూర్తి స్థాయిలో యూజీసీ నామ్స్ ప్రకారం నియమించడం జరుగుతుంది. విద్యార్థులకు ఉన్నత విద్య ఏ విధంగా అందించాలనేటువంటిది మరి రెగ్యులర్ వీసీ ఆలోచించడం జరుగుతుంది. సంబంధించినటువంటి పదోన్నత విషయంలో కావచ్చు, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో ఒక రెగ్యులర్ వీసీ నియమిస్తేనే కనుక. సునీల్ గారు అలాగే ఆర్కిటెక్చర్ కానీ ఫైన్ ఆర్ట్స్ రంగాల్లో తీవ్రంగా ఈ ప్రభావం చూపుతుందనేసి యూనివర్సిటీలో పూర్వ విద్యార్థులు ఆరోపణలు చేస్తున్నారు. యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా కెరీర్ అడ్వాన్స్ స్కిల్స్ని ఇప్పుడు తీసుకొచ్చారు ప్రజెంట్. ఈ విషయంలో కూడా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉందనేసి విద్యార్థులు చెప్తున్నారు. ఏం చెప్తారు సార్? ఇప్పుడు
విద్యార్థులు క్లియర్గా చెప్తున్నారు. కెరీర్ డెవలప్మెంట్ సంబంధించిన విషయంలో కావచ్చు, ఏదైనా కొత్త కోర్సు తీసుకొచ్చిన విషయంలో కావచ్చు, విద్యార్థులకు అనుకూలంగా సంబంధించినటువంటి కానీ వాళ్ళకి ఉన్నత విద్య ఏ విధంగా అందుతున్నటువంటి విషయం కావచ్చు, ఆ విధంగా వాళ్ళకు ఉపాధి ఏ విధంగా అందుతుంది అనేటువంటి విషయంలో క్లియర్గా ముందు చూపుతోటి మరి వీసీ గారు కావచ్చు, సంబంధించిన రిజిస్టర్ గారు కావచ్చు, కంట్రోలర్ కావచ్చు, వీళ్ళు క్లియర్గా చూసుకొని ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి. కానీ మరి విద్యార్థులకు సంబంధించినటువంటి విషయాన్ని పక్కన పెట్టి కెరీర్ డెవలప్మెంట్ సంబంధించినప్పుడు తీసుకున్నప్పుడు వాళ్ళకు ఆ సరైనటువంటి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ఒక ఏదైతే లెక్చరర్లను కావచ్చు, సంబంధించినటువంటి ప్రొఫెసర్లను కావచ్చు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కావచ్చు నియమించుకున్న తర్వాతే ఈ కెరీర్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి ఒక ప్రోగ్రామ్ని ఎస్టాబ్లిష్ చేయాలి. ఆల్రెడీ పూర్వ విద్యార్థులు క్లియర్గా చెప్తున్నారు, మాకు ఇక్కడ ఏదైతే యూజీకి పీజీకి మధ్యలో 2 సంవత్సరాల గ్యాప్ ఉండాలి, అట్లాంటి గ్యాప్ లేనటువంటి వాళ్ళని నియమిస్తున్నారు. దానివల్ల మాకు అన్యాయం జరుగుతుంది. దానివల్ల విద్యా బోధనలో మాకు పూర్తి స్థాయిలో అనుభవం లేనటువంటి వ్యక్తుల వల్ల మా యొక్క భవిష్యత్తు, మా యొక్క సమయం, సంవత్సరాల అకాడమిక్ నష్టపోతాము. కాబట్టి మాకు పూర్తి స్థాయిలో అనుభవం ఉన్నటువంటి సంబంధించిన ప్రోగ్రామ్ ఆఫీసర్స్ కావచ్చు, అనుభవం ఉన్నటువంటి ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ నియమించాలని చెప్పినప్పుడు మరి వీసీ గారు ఏం చేయాలి? ఖచ్చితంగా విద్యార్థులకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ఆలోచన తీసుకొని వాళ్ళ ఆలోచనకు ఇంప్లిమెంటేషన్ విధంగా ముందుకు పోవాలి ఇన్ఛార్జి వీసీ. కానీ అలా పోవడం లేదు. తనకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులను కావచ్చు, లేదా ఏదన్నా ఆశ చూపి, లేదా ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు ఏమన్నా జరిగి ఉండి ఆ ఒక ఆశతోటి ఇన్ఛార్జి వీసీ ఇష్టం వచ్చినట్టు వివరిస్తూ ఉంటాడు. రెగ్యులర్ వీసీ అట్లా వివరించాడు. ఇష్టం ఇవాళ ఉంటాడు, రేపు పోతాడు. ఇన్ఛార్జ్ వీసీ అనేది ఎవరైనా కొత్తగా వీసీ నియమిస్తే ఇవాళ ఉంటాడు, రేపు పోతాడు. కాబట్టి ఆయన ఇష్టమైనటువంటి రీతిలో నిర్ణయాలు తీసుకొని నిర్ణయాలకు విద్యార్థులకు రుద్దడం జరగడం వల్ల విద్యార్థులు నష్టపోతారు. వీసీ కాదు కదా నష్టపోయేది. కాబట్టి మేము విద్యార్థి సంఘాలుగా క్లియర్గా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్ఛార్జి వీసీని వెంటనే తన పదవి నుండి తీసివేయాలి. అదేవిధంగా మరి చైర్మన్ ఏదైతే హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ గారు కావచ్చు, అదేవిధంగా గవర్నర్ గారు కావచ్చు, విద్యార్థులను భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వెంటనే ఏదైతే రెగ్యులర్ వీసీని నియమించాలి. అదేవిధంగా ఏదైతే నకిలీ ఫేక్ సర్టిఫికెట్లు ఏదైతే పొందుపరిచిలో ఆ ఒక పదోన్నతుల పొందుపరిచినటువంటి ఎవరైతే ప్రమోషన్లు పొందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాటిని వెంటనే గుర్తించాలి. గుర్తించి వెంటనే వాళ్ళని మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. అదేవిధంగా వాళ్ళ ఉద్యోగాల నుండి కూడా వెంటనే తీసివేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము. కాబట్టి ఇప్పటికైనా కానీ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ గారు, మీరు మీకు ఆల్రెడీ మా పూర్వ విద్యార్థులు మీకు కంప్లైంట్ చేయడం జరిగింది. కాబట్టి వెంటనే మీరు కాకపోయినా మీ కమిటీ మెంబర్లు కూడా వెంటనే మరి ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయిలో సమస్యలను అన్నీ కూడా వెలికి తీసి పూర్తి స్థాయిలో వెంటనే మరి పర్యవేక్షణ చేసి వాళ్ళను వెంటనే రద్దు చేసి మరి విద్యార్థులకు అనుకూలంగా ఉన్నటువంటి రెగ్యులర్ వీసీ నియమించకపోతే మాత్రం విద్యార్థులు అందరం కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సునీల్ గారు, అలాగే యూనివర్సిటీలో ఫేక్ సర్టిఫికెట్స్, పదోన్నతులు కూడా అడ్డు అదుపు లేకుండా ఇట్లా ప్రకటిస్తున్నారు పదోన్నతులు. అలాగే మనం చూసుకుంటే యూనివర్సిటీకి ఒక లేఖ కూడా పూర్వ విద్యార్థులు రాయడం జరిగింది. దాన్ని కూడా పరిగణలోకి తీసుకోలేదనేసి స్టూడెంట్స్ చెప్తున్నారు. ఏం చెప్తారు? ఒక్కటే చెప్తున్నామండి. ఇప్పుడు వీసీ గారు ఉన్నది విద్యార్థుల కోసమే, చైర్మన్ గారు ఉన్నది విద్యార్థుల కోసమే, విద్యాశాఖ మంత్రి ఉన్నది విద్యార్థుల కోసమే, ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నది విద్యార్థుల కోసమే. మరి విద్యార్థులు మాకు అన్యాయం జరుగుతుంది, మాకు అనుభవం లేనటువంటి లెక్చరర్లు కావచ్చు, స్టాఫ్ని నియమిస్తున్నారు ఇన్ఛార్జ్ వీసీ గారు అని చెప్పి ఇప్పుడు మరి చైర్మన్ గారు పట్టించుకుంటే కనుక ఇలాంటి విద్యార్థులు అన్యాయం జరిగే రోడ్ల మీకే ఈ రోజు రిప్రజెంటేషన్ ఇచ్చిళ్ళు, రేపు ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ బంద్ చేసే కార్యక్రమం వస్తుంది, రేపు ఇంకా ఎల్లుండి రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఒక ఫిర్యాదు చేసినప్పుడు మరి చర్యలకు పూనుకోవాల్సినటువంటి అవసరం మరి ఉన్నతాధికారులకు ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది, గవర్నర్ గారికి ఉన్నది. కాబట్టి పదోన్నతులు ఎవరైతే ఇష్టారీతికంగా ఇచ్చినటువంటి వైస్ ఛాన్సలర్ వెంటనే వారిని తీసివేయకపోతే కనుక విద్యార్థుల ఏదైతే తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే రోడ్ల మీదకి వచ్చిర్రో మళ్ళీ కూడా అదే విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి మళ్ళీ అందరూ కూడా
ఒక ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులే కాదు, అన్ని యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులందరం కూడా మరి ఫైన్ ఆర్ట్స్లో జరిగేటువంటి ఫేక్ సర్టిఫికెట్ విషయంలో కావచ్చు, అదేవిధంగా అక్రమ పదోన్నతుల విషయంలో కనుక ఇప్పటికైనా కానీ మరి ఉన్నత అధికారులు, ఉన్నత చైర్మన్ గారు చర్యలు తీసుకోకపోతే కనుక ఖచ్చితంగా పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమం చేస్తామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సునీల్ గారు మీరు హోల్లో ఉండండి. స్టేట్ ఎస్ఎఫ్ఐ సెక్రటరీ నాగరాజు లైవ్లో ఉన్నారు. నాగరాజు గారు మీరు చెప్పండి, ఏంటి యూనివర్సిటీ స్థాయిలో అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది, అలాగే ఫేక్ సర్టిఫికెట్లు పదోన్నతులు కల్పిస్తున్నారని పూర్వ విద్యార్థులు చెప్తున్నారు, ఏం చెప్తారు మీరు? శ్యామ్ మీరు చెప్పండి, ఏంటి ఈ లేఖను పరిగణలోకి తీసుకోవడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉందంటారు? ఇక యూనివర్సిటీ పై స్థాయి నుంచి అధికారులు ఎవరైనా ఈ వైస్ ఛాన్సలర్ని ప్రమోట్ చేస్తున్నారని చెప్తారా, ఏం చెప్తారు? మొత్తం మీదైతే అయితే సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో మాత్రం జరుగుతున్న ఈ పరిమాణాల దృష్ట్యా మాత్రం వీళ్ళు పూర్వ విద్యార్థులు మాత్రం అయితే విద్యాశాఖ కమిషనర్ కావచ్చు, కార్యదర్శి కావచ్చు, అదేవిధంగా ఉన్నత విద్యా మండలికి, అదేవిధంగా సాంకేతిక కమిషనర్ కూడా ఈ లేఖలు అయితే రాష్ట్ర పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఫేక్ సర్టిఫికెట్లు సబ్మిట్ చేయడం, అదేవిధంగా యూజీకి పీజీకి మధ్యలో 2 సంవత్సరాల గ్యాప్ ఉండాలి. ఆ గ్యాప్ లేకుండా కూడా అయితే 1 year గ్యాప్ ఉన్నా కూడా ఇన్ఛార్జి వీసీగా ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళకు పదోన్నతులు కల్పించడంపై మాత్రం పూర్వ విద్యార్థులు మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. వీళ్ళు మాత్రం ఇంతవరకు ప్రభుత్వానికి మెమోరాండం ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం నుండి మాత్రం ఎటువంటి స్పందన ఇప్పటివరకు అయితే రాలేదు. మరి వాళ్ళు రాబోయే కాలంలో పూర్వ విద్యార్థులు ఏం చేస్తారనేది మనం వేచి చూడాలి. ఎవరైతే ఈ అక్రమాలకు పాడుతున్నారో వాళ్ళందరిపైన తగు చర్యలు తీసుకోవాలి. వారిని అయితే ఇన్ఛార్జ్ వీసీ ఉన్నాడో అతన్ని మాత్రం విధుల నుండి తొలగించాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా ఆ యూనివర్సిటీకి మాత్రం పర్మనెంట్ రెగ్యులర్ వీసీని నియమించాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ ఇన్ఛార్జి వీసీ చేస్తున్న ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం మాత్రంపై అనేక ఆర్థికమైన భారం పడుతుందని చెప్పేసి విద్యార్థులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించాలి, వీరికి తగు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. అలాగే పై స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఎటువంటి డెసిజన్ తీసుకునే అవకాశం ఉంది వైస్ ఛాన్సలర్ మీద? ఇక మీదట కూడా ఇలాంటివి జరగకుండా ఉండడానికి ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం ఉందంటారా? తప్పకుండా. ఇప్పుడు విద్యార్థులు ఇప్పటివరకు అయితే మాత్రం యూనివర్సిటీకి సంబంధించిన పూర్వ విద్యార్థులు దానికి సంబంధించిన లేఖలు మాత్రం అధికారులకు ఇప్పటికే సమర్పించిన పరిస్థితి కనబడుతుంది. దీనిపైన వాళ్ళు ప్రభుత్వ అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా గవర్నర్ వీటిపైన కంపల్సరిగా వాటిపైన ఒక ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసిన తర్వాత ఏం జరిగింది అనేది ఒక పూర్తి వివరణ వచ్చిన తర్వాత మాత్రం వారిపైన తగు చర్య తీసుకునే అవకాశం ఉంటుందని తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. యూజీసీ స్థాయి నుంచి పీజీ స్థాయికి 2 ఏళ్ల వ్యవధి గ్యాప్ అనేది ఉండాలి. కేవలం 1 year మాత్రమే గ్యాప్ ఉంది. విద్యార్థులకు కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఇంత తక్కువ స్థాయిలో టీచింగ్ ఇవ్వడం కూడా ఇబ్బంది కలిగించే అంశం అనేసి స్టూడెంట్స్ చెప్తున్నారు. దీనిపైన ఏమైనా స్టూడెంట్స్తో మాట్లాడే ప్రయత్నం చేశారా? అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఏం చెప్తున్నారు శ్యామ్? అంటే ఎగ్జాక్ట్ గా యూజీకి కావచ్చు, పీజీకి మధ్యలో 2 సంవత్సరాల గ్యాప్ అనేది ఒక యూజీసీ తీసుకున్న నిబంధనలు. ఆ నిబంధనల ప్రకారం ఏదైతే యూనివర్సిటీ పదోన్నతులు కల్పించడంలో మాత్రం వాళ్ళు ఈ ఏదైతే నియమాలనేవో ఆ నియమాలను పాటించి తప్పకుండా వారికి పదోన్నతులు కల్పించాలి. కాకపోతే ఏదైతే ఇన్ఛార్జి వీసీ ఉన్నాడో ఇన్ఛార్జి ఆ నియమాలను తుంగలో తొక్కి వాళ్ళకు కావాల్సిన వాళ్ళకు మాత్రం కావచ్చు, వాళ్ళకు దగ్గర ఉన్న వాళ్ళకు, అదేవిధంగా ఆర్థిక పరమైన ప్రయోజనాల కోసం ఆశపరించి వాళ్ళకు మాత్రం సంవత్సరం గడువు గ్యాప్ ఉన్నప్పటికీ కూడా వాళ్లకు పదోన్నతులు కల్పించడంలో ఆయన ముఖ్య పాత్ర పోషించిన పరిస్థితి కనబడుతుంది. దీనిపైన ఇప్పటికే పూర్వ విద్యార్థులు మాత్రం లేఖలు రాసిన పరిస్థితి కనబడుతుంది. పదోన్నతులు కల్పించడం వాళ్ళు మాత్రం ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. రైట్ శ్యామ్, మీరు హోల్డ్లో ఉండండి. ఎస్ఎఫ్ఐ స్టేట్ సెక్రటరీ నాగరాజు గారు లైవ్లోకి వచ్చారు. నాగరాజు గారు చెప్పండి, ఏంటి అవినీతికి అదుపు లేకుండా యూనివర్సిటీలో ఇలా జరుగుతుంది అనేసి స్టూడెంట్స్ చెప్తున్నారు. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఏంటి స్టూడెంట్స్ మీద ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? వాళ్ళకి ఏమైనా ఉన్నత విద్యాబోధన చేసే అవకాశం ఉందంటారా? ఒకటి, నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రంలో కలిగినటువంటి యూనివర్సిటీ ఒకే ఒక యూనివర్సిటీ మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నటువంటి జేఎన్యూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఒకటి తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లో ఉంది. ఈ యూనివర్సిటీ ఈ రోజు రూపంలో వార్తల్లో నిలడం అనేది దురదృష్టకరం. ఎందుకనంటే
అక్కడ వైస్ ఛాన్సలర్ ప్రభుత్వం అఫీషియల్ గా నియమించలేదు. ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ఉన్నటువంటి ఎవరైతే టి గంగాధర్ ఉన్నారో ఆయన మీద ఆరోపణలు వస్తా ఉన్నాయి. ప్రధానంగా పూర్వ విద్యార్థి ఆరోపణలు వస్తా ఉన్నాయి. యాక్చువల్ గా యూజీసీ నిబంధనల ప్రకారం సిఏఎస్ అంటే కెరీర్ గైడెన్స్ సంబంధించినటువంటి కెరీర్ అడ్వాన్స్ ప్రోగ్రామ్స్ ప్రతిదీ యూజీసీకి ప్రతిపాదన పంపాలి, యూజీసీ నుంచి అప్రూవల్ తీసుకోవాలి. ఎందుకనంటే ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే పీజీ చేస్తారో ఆ పీజీ చేసిన విద్యార్థులకి వాళ్ళు అక్కడ ఏవైతే వాళ్ళ కెరీర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏముంటాయో ఆ ట్రైనింగ్ ఇవ్వడానికి మినిమం పీజీ పూర్తి చేసుకుంటారని ఉండాలి. కానీ ఈ రోజు వాళ్ళు ఆరోపిస్తున్నది ఏమిటంటే ఇక్కడ పీజీ పూర్తి కాకుండానే ఒక సంవత్సరం చదివిన విద్యార్థులను కూడా పీజీ పూర్తి చేసినట్టుగా భావించి పీజీ పూర్తి చేసిన పేరుతో ఈ రోజు కెరీర్ అడ్వాన్స్ అనే పేరుతో కొన్ని డబ్బుల్ని ప్రభుత్వం తీసుకొని యూనివర్సిటీ ఖర్చు పెట్టి ఇందులో అవినీతి చేస్తున్నారు. సరైనటువంటి విచారణ అని చెప్పేసి ఈ రోజు కోరుతున్నాను. ఇది కాకుండా కొన్ని అక్కడ కూడా కొన్ని ఈ రోజు పత్రికల్లో వచ్చింది వార్తలు ప్రధానంగా ప్రశ్నించారు. అక్కడ నియామకాలు చేపట్టడంలో కావచ్చు, లేదంటే కొంత సుమారు మాకు తెలిసిన సమాచారం ఏమిటంటే ఒక 4 కోట్ల వరకు అవినీతి కూడా జరిగింది అనేది కూడా మాకు తెలిసిన సమాచారం. కాబట్టి ఎట్లాంటి పరిస్థితి మీద ఉన్నప్పుడు ప్రభుత్వం గాని ఉన్నత విద్యా మండలి గాని, ఇంకో దురదృష్టం ఏంటంటే ఉన్నత విద్యా మండలి ఆఫీస్ పక్కనే ఉన్నటువంటి యూనివర్సిటీ ఇది. అక్కడే ఉన్నత విద్యా మండలి చైర్మన్, అక్కడే ఉన్నత విద్యా మండలి ఉంటాడు, అధికారులు ఉంటారు, రివ్యూ జరుగుతాయి, అన్ని జరుగుతాయి. కానీ ఆ యూనివర్సిటీలో ఏం జరుగుతుంది? యూనివర్సిటీలో కొన్ని ఖర్చు పెట్టడానికి అప్రూవల్ కోరుతున్నారు. ఎగ్జిక్యూటివ్ ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనుమతి తీసుకున్నారా? ఇవన్నీ కూడా పరిశీలన లేకుండా ఒకేసారి కొన్ని కోట్ల రూపాయలతో సిఎస్సి సంబంధించినటువంటి కెరీర్ అడ్వాన్స్ ట్రైనింగ్ సంబంధించినటువంటి పేరుతో కొన్ని డబ్బుల్ని ఖర్చు పెట్టి ఈరోజు ఈ రకంగా దుర్వినియోగం చేయడం అనే ఆరోపణలు రావడం దురదృష్టకరం. కాబట్టి మేము కోరేది ఒకటే, ప్రభుత్వాన్ని తక్షణమే ప్రభుత్వం ఈ అంశం మీద విచారణ జరిపించాలి. ఒక కమిటీని వేయాలి, హై లెవెల్ కమిటీని వేసి. ఎందుకంటే ఇది విద్యార్థుల డబ్బు. ఈరోజు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల పేరుతోని లక్షల రూపాయలు బయటికి వెళ్ళి చదువుకోలేక వేల రూపాయలు పెట్టి ప్రభుత్వ యూనివర్సిటీలో డబ్బులు పెట్టి చదువుకున్నటువంటి విద్యార్థులు ఇక్కడ చేరుతున్న వాళ్ళు ఉన్నారు. సరైనటువంటి ల్యాబులు కావచ్చు, లేదంటే మిషన్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కావచ్చు, లేకపోవడం వల్ల ఆ ట్రైనింగ్ ఇస్తాననే ఒక దాన్ని అలసుగా చేసుకొని నాగరాజు గారు చర్చలో పాల్గొన్న నాగరాజు గారికి, సునీల్ గారికి ధన్యవాదాలు. అలాగే మా ప్రతినిధి శ్యామ్కి థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్. శ్యామ్, యూనివర్సిటీ స్థాయిలో అక్రమాలకు అదుపు లేకుండా పోతుంది. ఎటువంటి యాక్షన్ తీసుకోబోతుంది తెలంగాణ ఉన్నత విద్యామండలి? రాబోయే రోజుల్లో స్టూడెంట్స్కి ఇబ్బంది కలగకుండా, ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి యూజీసీ నుంచి పీజీ స్థాయికి ఉన్నటువంటి గ్యాప్ని క్లియర్ చేసే అవకాశం ఉందా లేదా అనేది వీసీని మార్చిన తర్వాత ఎటువంటి యాక్షన్ ఉండబోతుంది? చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.